ఇరాన్ మీద అమెరికా చాలా దారుణంగా చేస్తున్నటువంటి దాడులు చూస్తూ ఉంటే అసలు రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఇంత తీవ్రమైన ఆయుధాలు, బాంబులు, సబ్మెరైన్లు వాడలేదు అమెరికా. ఎవరూ వాడలే. అంత తీవ్రంగా దాడులు చేస్తుంది. జనాలు ర్యాలీలు చేస్తూ ఉంటే ర్యాలీల మీద దాడులు, ఆసుపత్రుల మీద దాడులు, స్కూళ్ళ మీద దాడులు చేసి చిన్నపిల్లలను చంపేస్తున్నారు. యునెస్కో వారసత్వ కట్టడాల మీద దాడులు. చివరికి ఇరాన్కి ఆయువుపట్టు లాంటి ఖాగ్ ఐలాండ్ మీద అది 90% చమురు అక్కడి నుంచే వెళ్ళాలి, దాని మీద దాడి చేసి చూసే జనానికి చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇరాన్ మీద అమెరికాకు ఇంత పగ ఏంటి అని. ఆ పగ ఈ రోజుది కాదు, పగ దశాబ్దాల నుంచి ఉంది. ఆ పగ కారణం తెలియాలి అంటే పెద్ద లోతుల్లోకి వెళ్ళక్కర్లే. ప్రపంచంలో సహజ వనరులు ఎక్కడున్నా, చమురు ఎక్కడున్నా, గ్యాస్ ఎక్కడున్నా అది అమెరికా ఆధిపత్యంలోకి వెళ్ళాలి, వాళ్ళ గుప్పెట్లోకి వెళ్ళాలి. ఎక్కడున్నా వాళ్ళు సొంతం చేసుకోవాలి. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో చూసాం, సౌదీ, కువైట్ మొత్తం వాళ్ళ గుప్పెట్లోనే ఉంది. అక్కడ ఈ దేశాలు చమురు ఎవరికైనా అమ్ముకున్నా పెట్రోల్ డాలర్లు తీసుకెళ్ళి అమెరికాలోనే ఇన్వెస్ట్ చేస్తారు. అది వాళ్ళ మధ్య కుదిరిన అగ్రిమెంట్, వాళ్ళ దగ్గర ఉన్న అగ్రిమెంట్ కూడా. ఇప్పుడు అమెరికా వీళ్ళ దగ్గర చమురు తీసుకొని పెట్రోల్ డాలర్లు ఇస్తే ఆ డాలర్లు తీసుకొని మళ్ళీ అమెరికాలోనే ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళు. బదులుగా రక్షణ, సాంకేతిక పరిజ్ఞానం ఏదో సర్వీస్ ఇస్తామంటారు. మధ్యప్రాచ్యం మొత్తం కనుక అమెరికా గుప్పెట్లోకి వస్తే ప్రపంచం అంతా అమెరికా చెప్పు చేతుల్లోనే ఉంటుంది. కానీ మధ్యప్రాచ్యం అంతా అమెరికా గుప్పెట్లోకి రాకుండా ఇరాన్ ఒకటి అడ్డుకుంటూ ఉంది. ఈ రోజు నుంచి కాదు, ఇప్పుడు ఇరాన్లో చమురు బయటపడ్డప్పుడల్లా అమెరికా, బ్రిటన్ కంపెనీలన్నీ దాన్ని దోచేసుకుంటూ వచ్చాయి. 1951లో మొహమ్మద్ మొసదీకి అరే ఇదేందిరా మా చమురు వీలు దోసుకోవడమేనని చెప్పి మొత్తం జాతీయం చేసి పెట్టేశాడు. రగిలిపోయారు వీళ్ళు. 1953లో ఇంకా ఆయనను దించేసి కూలగొట్టేసి ఎత్తుకెళ్ళారు, దించేశారు చాలా దారుణంగా. మళ్ళీ వీళ్ళకి కావాల్సిన రెజా పహలవి వాళ్ళని పెట్టుకున్నారు, యథేచ్ఛగా ఇరాన్ చమురు దోచుకున్నారు. 1979లో వచ్చిన రెవల్యూషన్, ఇంకా తర్వాత ఖమేనీ చేతిలోకి పగ్గాలు వచ్చి ఇరాన్ సార్వభౌమత్వాన్ని పటిష్టం చేశాయి. మా చమురు మాకే అని చెప్పి వాళ్ళ చమురు వాళ్ళే అని చెప్పి ఇరాన్ నిర్ణయం తీసుకుంటే దాన్ని అమెరికా భరించలేక అసలు వాళ్ళ చమురే కొనకూడదని ప్రపంచం మీద ఆంక్షలు విధించుకుంటూ వచ్చి, ఇరాన్ మీద ఆంక్షలు అంటారు కానీ అవి ప్రపంచం మీద ఆంక్షలే. అప్పటి నుంచి వీళ్ళకు ఎక్కడ లేని కసి, ఆ చమురు మాకు కావాలి, ఆ గ్యాస్ మాకు కావాలి. కానీ వాళ్ళు అడ్డుకుంటూ ఉన్నారు. సో అదే తర్వాత ఇరాక్ను రెచ్చగొట్టారు. ఇరాక్ ఇరాన్ యుద్ధం జరిగి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు, ఇప్పటికీ సాధ్యం కాలే. సరే ఇప్పుడన్నా దాన్ని చేజిక్కించుకోవాలని ఏకంగా ఖమేనీ అదే ఇరాన్ సుప్రీమోను అత్యంత పాశవికంగా చంపేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఇరాన్ నాయకత్వం మారితే మనకు కావలసిన వాళ్ళు ఎవరైనా అక్కడ కూర్చోబెడితే ఆ ఇరాన్ చమురుని ఎత్తుకొచ్చేయచ్చు. మధ్యప్రాచ్యం అంతా మన కంట్రోల్లోకి వస్తే ప్రపంచం అంతా మన కాళ్ళ కిందే ఉంటుంది. అంతకుమించి వాళ్ళకు వేరే ఆలోచన కూడా లేదు. ప్రపంచ ప్రజలు ఎంతనా నాశనం అయిపోయి మా ఆధిపత్యం మేము చూపించాలి, అందరూ మా చెప్పు చేతుల్లో మా కాళ్ళ కింద ఉండాలి. వెనిజులా చమురుగానే అక్కడ ముదురు అడ్డం ఉండే వచ్చి అర్ధరాత్రి వాళ్ళ దేశం మీద జ్వరపడి వాళ్ళిద్దరిని ఎత్తుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన వాళ్ళను ఏదో ఇప్పుడు వెనిజులాలో ఎవరో ఉన్నారు కానీ ఏమంటారు ఉన్నారంటే ఉన్నారు, చమురు వీళ్ళు ఎత్తుకొని వచ్చేసి బహిరంగంగానే చెబుతున్నారు కదా వెనిజులా చమురు కావాలంటే మాతోనే సంప్రదింపులు జరపాలని. ఇంత దుర్మార్గం, ఇంత దౌర్జన్యం ప్రపంచం ఏ దేశం అడ్డుకోలేదా? రేవు ఇప్పుడు వెరీ సింపుల్ అండి, ఇరాను వాళ్ళ శక్తి మేర పోరాడుతూ ఉన్నారు. అమెరికా వాళ్ళ బలాన్నంతా ఒక అనుభవం తప్ప అన్నీ ప్రయోగిస్తుంది. ఇప్పుడు ఇరాన్ కనుక పూర్తిగా అమెరికా ఆధీనంలోకి వెళ్ళిపోయింది అనుకోండి అక్కడ నాయకత్వం, నెక్స్ట్ అది చైనాకు ఇబ్బంది, రష్యాకు ఇబ్బంది. ఎందుకంటే చైనా చమురు అంతా ఎక్కువ ఇరాన్ నుంచి వస్తుంది. ఈరోజు ఇరాన్కు ఎవరు మద్దతుగా లేకుండా అలానే ఉన్నారనుకో, మధ్యప్రాచ్యం అంతా అమెరికా గుప్పెట్లోకి పోతే రేపు చైనా టార్గెట్ అవుతుంది, ఎల్లుండి ఇండియా టార్గెట్ అవుతుంది, ఆ తర్వాత రష్యా అందరినీ టార్గెట్ చేసుకుని వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉంచుకునే ఆ పరిస్థితికి వస్తారు.
ఇంక అప్పుడు ఎవరు గోల పెట్టినా ఏం చేయడానికి ఉండదు. ప్రపంచంలో ఏడ చమురున్నా ఏడ సంపద ఉన్నా మాకే కావాలనుకుంటూ పోతే, ఒక దేశ సార్వభౌమత్వాన్ని వీళ్ళు గుర్తించకపోతే ఎంత దారుణమయ్యా స్వామి. చిచ్చి.